క్యాటరాక్ట్ క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో పల్లెల్లో ఎన్నికల నగారా మోగింది. స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత వార్డులు, సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనుంది. అక్టోబర్ 9వ తేదీన స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుంది ఎన్నికల సంఘం. ఆ రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. మొత్తం 5 విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. 2 దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, 3 దశల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు నిర్వహిస్తారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు అక్టోబర్ 23 తొలి విడత, అక్టోబర్ 27న రెండో విడత ఎన్నికలు నిర్వహిస్తారు. గ్రామ పంచాయతీలకు తొలి విడత అక్టోబర్ 31న, రెండో విడత నవంబర్ 4న, మూడో విడత నవంబర్ 8న జరగనున్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలు నవంబర్ 11న వెల్లడించనుండగా సర్పంచ్, వార్డు సభ్యుల ఫలితాలు పోలింగ్ జరిగిన రోజే ప్రకటించనున్నారు. మొత్తంగా నవంబర్ 11తో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. ఈ మేరకు నేటి నుంచి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్టు ఎన్నికల సంఘం కూడా ప్రకటించింది. మొత్తం రాష్ట్రంలో 565 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 5749 ఎంపీటీసీ, 565 జెడ్పీటీసీ స్థానాలకు 12733 గ్రామ పంచాయతీలు, 1,12,288 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ రాణి కుముదిని వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో గ్రామాల్లో కోలాహలం కనిపిస్తున్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం పెంచిన రిజర్వేషన్ల జీవో ఆధారంగానే ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైంది. రాష్ట్ర ఎన్నికల అధికారి మండల పరిషత్, పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. 2 విడతల్లో పరిషత్ ఎన్నికలు, 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని కూడా చెప్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరపమని ఎస్ఈసీ కూడా తెలిపింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ ఇప్పుడు అమల్లోకి వచ్చినట్లయింది. అయితే అసలు రిజర్వేషన్లు చెల్లుబాటుపైనే ఎన్నికల ప్రక్రియ ఆధారపడింది. ప్రస్తుతం జీవోపై పిటిషన్ హైకోర్టులో ఉంది. అక్టోబర్ 8వ తేదీన విచారణ జరగనుంది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం ఉండకూడదంటే నోటిఫికేషన్ రిలీజ్ చేయొద్దని కూడా హైకోర్టు సూచించింది. అయినా కూడా ఎస్ఈసీ షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది. నవంబర్ 8న 3వ దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. నవంబర్ 11న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ కూడా ఉన్నట్లుగా మనకి తెలుస్తోంది. స్థానిక సంస్థలు, రూరల్ ఏరియాస్లో గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల స్థానాలు ఏవైతే వేకెంట్గా ఉన్నాయో వాటికి సంబంధించిన గ్రామవారీ వేకెన్సీలు, అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ వారీగా వేకెన్సీలు నిన్న సాయంత్రం అన్ని వివరాలతో జిల్లా ఎలక్షన్ అథారిటీస్ అందరూ కూడా గెజెట్ నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. ఎలక్టరల్ రోల్స్కి సంబంధించి అన్ని పొలిటికల్ పార్టీస్తో కూడా జిల్లా ఎలక్షన్ అధికారులు మీటింగులు పెట్టి సెప్టెంబర్ 10 నాటికి ఈ ఎలక్టరల్ రోల్స్ని పబ్లిష్ చేయటం అన్నది జరిగింది. గ్రామ పంచాయతీలకు కూడా, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు కూడా ఉపయోగించేటటువంటి ఎలక్టరల్ రోల్స్, జూలైలో ప్రచురించినటువంటి ఎలక్టరల్ రోల్స్, అలాగే జూలై 15వ తారీఖు వరకు సవరించినటువంటి రోల్స్ మాకు డేటాను వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ టైం షెడ్యూల్ 31 జిల్లాలకు 565 మండలాలలో నిర్వహిస్తాము. ఎంపీటీసీల స్థానాలు 5749 గాను, జెడ్పీటీసీ స్థానాలు 565, పోలింగ్ లొకేషన్స్ 15,302 ఎంపీటీసీస్కి, 31,377గా గాను నిర్ణయించడం జరిగింది.